మీరు ఈ వీడియోకి వచ్చారు అంటే ప్రాబబ్లీ ఓజీ మూవీ హిడెన్ డీటెయిల్స్ అండ్ రివ్యూస్ కోసం. ఈ వీడియోలో నేను సింపుల్ గా స్టోరీ చెప్పడం కాదు, మూవీలో అన్నోటిస్డ్ గా ఉన్న హిడెన్ క్యూస్, థియరీస్, ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తాను. చాలా సీన్స్ నార్మల్ గా కనిపిస్తాయి, కానీ కొన్ని మీనింగ్స్ డీపర్ గా ఉంటాయి. అవి అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీకు ఇలాంటి మూవీస్ బ్రేక్ డౌన్, థియరీస్ అండ్ రివ్యూస్ డీటెయిల్ గా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ గా ఇలాంటి వీడియోస్ వస్తాయి. నంబర్ 1, ఓజీ గురించి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఆయన సుభాష్ చంద్రబోస్ సన్ అని. కానీ స్ట్రాంగ్ థియరీ ఏంటి అంటే ఓజీ డైరెక్ట్ సన్ కాదు, ఆయన ఫాదర్ పోస్ట్ తో వర్క్ చేసిన ఒక సోల్జర్ అనే టాక్. అంటే ఓజీకి ఫ్రీడమ్ స్ట్రగుల్ లెగసీ ఇండైరెక్ట్ గా వచ్చింది. అందుకే క్యారెక్టర్ లో డిసిప్లిన్, లీడర్షిప్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇది సింపుల్ గ్యాంగ్స్టర్ స్టోరీ కాదు, హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. డైరెక్టర్ ఈ యాంగిల్ డైరెక్ట్ గా చెప్పకపోయినా హింట్స్ ఇవ్వచ్చు. ఇది నిజం అయితే ఓజీ క్యారెక్టర్ డెప్త్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నెక్స్ట్ క్లైమాక్స్ లో విలన్ ఒక లైన్ చెప్పాడు, ఓజీ నీ కోసం మళ్ళీ వస్తా నేను అని. ఇది నార్మల్ డైలాగా లేకపోతే హిడెన్ మీనింగ్? విలన్ నిజంగా డెడ్ ఆ లేకపోతే ఎస్కేప్ అయ్యాడా? ఫ్యాన్స్ లో రెండు థియరీస్ ఉన్నాయి. ఒకటి, విలన్ చనిపోయాడు లేక జస్ట్ ఇంపాక్ట్ కోసం డైలాగ్. రెండోది, సీక్వెల్ సెటప్, విలన్ రిటర్న్ అవుతాడు. డైరెక్టర్ క్లారిటీ ఇవ్వలేదు, అందుకే ఓజీ క్లైమాక్స్ ఇంకా కంప్లీట్ అనిపించదు. స్టోరీ ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అని ఇది ఒక హింట్. నెక్స్ట్ డైరెక్టర్ సుజిత్ ఆల్రెడీ చెప్పాడు ఓజీకి ప్రిక్వెల్ ఉంటుంది అని. మూవీలో రెండు క్లియర్ సెటప్స్ కనిపిస్తున్నాయి. ఒకటి జపాన్ కనెక్షన్, రెండోది ఫాదర్ సోల్జర్ స్టోరీ. ప్రీక్వెల్ చేస్తే రెండు స్టోరీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. జపాన్ ట్రాక్ లో ఓజీ వరల్డ్ కి ఇంటర్నేషనల్ లింక్ ఎలా స్టార్ట్ అయిందో చూపిస్తారు. ఫాదర్ స్టోరీలో ఓజీ క్యారెక్టర్ రూట్స్, వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ రివీల్ అవ్వచ్చు. ఇవి రెండు కలిసి ఓజీ స్టోరీని స్ట్రాంగ్ ఫౌండేషన్ గా ఉంటాయి. సో క్వశ్చన్ ఏంటి అంటే ప్రీక్వెల్ లో ముందు ఏ స్టోరీ మీద ఫోకస్ ఉంటుంది, జపానా లేదా ఫాదర్ స్టోరీయా? నెక్స్ట్ ఓజీలో జపాన్ ఇన్ఫ్లుయెన్స్ చూస్తే చాలా మంది సమురాయ్ వర్సెస్ యకుజా కనెక్షన్ ఉంది అనుకుంటున్నారు. కానీ రియల్ లైఫ్ హిస్టరీలో సమురాయ్ అండ్ యకుజా సేమ్ టైం లైన్ లో లేవు. సమురాయ్ సిస్టమ్ ఎండ్ అయ్యాక యకుజా రేజ్ అయింది. అంటే రెండు డైరెక్ట్ గా ఫైట్ చేసుకోలేదు. కానీ ఓజీ స్టోరీలో ఈ రెండు వరల్డ్స్ ని మిక్స్ చేశారు. హిస్టరీ కాదు, సినిమాటిక్ ఇమాజినేషన్. ఇది జరిగితే ఓజీ వరల్డ్ యూనిక్ గా ఉంటుంది. రియల్ ప్లస్ ఫిక్షన్ కంబైన్ అయ్యే స్టోరీ ఇది. నెక్స్ట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓజీ ప్రీక్వెల్ లో అయినా సీక్వెల్ లో అయినా ప్రభాస్ క్యామియో ఉంటుంది అని. కానీ స్ట్రాంగ్ థియరీ ఏంటి అంటే ప్రీక్వెల్ లో కనిపించరు, ఎందుకంటే టైమ్ లైన్ మిస్ మ్యాచ్. సీక్వెల్ లో మాత్రం ఎంట్రీ పాసిబుల్ ఉంది, కానీ టైం గ్యాప్ వల్ల, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇంపాక్ట్ ఉండొచ్చు. అందుకే ఛాన్సెస్ కొంచెం తక్కువ. కానీ ఒకసారి క్యామియో వచ్చింది అంటే థియేటర్ స్ప్లాష్. ఫ్యాన్స్ కి అది పెద్ద బిగ్గెస్ట్ మూమెంట్ అవుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో అయినా ఇద్దరు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. సో థియేటర్ లో ఇంకా వాళ్ళకి పండుగే. నెక్స్ట్ ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటి అంటే నాని ఆల్రెడీ సుజి సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్నాడు అని. డిఫరెంట్ స్టోరీస్ కానీ సేమ్ యూనివర్స్ కనెక్ట్ అవ్వచ్చు. క్యారెక్టర్ సపరేట్ గా కనిపించినా కానీ ఫ్యూచర్ లో క్రాస్ ఓవర్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎస్యూ స్టైల్లో బిల్డ్ చేస్తున్నారు. తెలుగు సినిమాలో ఫస్ట్ బిగ్ యూనివర్స్ అవ్వచ్చు. ఓజీ జస్ట్ బిగినింగ్ కావచ్చు. నెక్స్ట్ మూవీస్ లో బిగ్గర్ కనెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఓజీ మూవీలో హీరో బిహేవియర్ ర్యాండమ్ కాదు, అది యాక్చువల్లీ సమురాయ్ కోడ్ ఇన్ఫ్లుయెన్స్ అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. సమురాయ్ వారియర్ బుషిడో అనే కోడ్ ని ఫాలో అవుతారు. ఆనర్, రాయల్టీ, సెల్ఫ్ కంట్రోల్. ఓజీ క్యారెక్టర్ డెసిషన్స్ చూస్తే సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఈవెన్ ఎనిమీని కూడా ట్రీట్ చేసే విధానంలో కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అది నార్మల్ గ్యాంగ్స్టర్ బిహేవియర్ కాదు. అంటే ఓజీ క్యారెక్టర్ డిజైన్ లో సమురాయ్ ఫిలాసఫీ హిడెన్ గా ఉంచాడు. డైరెక్టర్ కొంచెమే యాడ్ చేశారు. నెక్స్ట్ సమురాయ్ ఎరా ఎండ్ అయ్యాక చాలా మంది లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది. వన్స్ పవర్ఫుల్ వారియర్స్ సడన్ గా స్టేటస్ లూజ్ అయ్యారు. ఇన్కమ్ లేదు, ఐడెంటిటీ లేదు. కొన్ని సోర్సెస్ ప్రకారం కొంతమంది సమురాయ్లు సర్వైవల్ కోసం డార్క్ పాత్స్ లోకి వెళ్లారు. సేమ్ టైమ్ లో జపాన్ లో అండర్ గ్రౌండ్ గ్రూప్స్ రైజ్ అయ్యాయి. లేటర్ అవి ఎక్కువగా డెవలప్ అయ్యాయి. డైరెక్ట్ కనెక్షన్ స్ట్రాంగ్ గా ప్రూఫ్ లేకపోయినా ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఉండొచ్చు అని హిస్టరీ చెప్తుంది. డిసిప్లిన్, కోడ్ ఆఫ్ ఆనర్ కొన్ని ఎలిమెంట్స్ రిసెంబుల్ అవుతున్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే సమురాయ్ ప్రొటెక్ట్ చేస్తారు, యకుజా కంట్రోల్ చేస్తారు. హిస్టరీలో పవర్ మారింది, పాత్ కూడా మారింది. నెక్స్ట్ సమురాయ్ ఎరా ఎండ్ అయ్యాక బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే వెపన్ సిస్టమ్. ఎర్లియర్ ఓన్లీ సమురాయ్స్ కి క్యారీ చేయడం రైట్ ఉండేది. కానీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత స్వాట్స్ బ్యాన్ చేశారు. అంటే సెంచరీస్ ఓల్డ్ వారియర్స్ ఐడెంటిటీ ఒకసారిగా డిసపియర్ అయింది. ఈ డెసిషన్ వల్ల పవర్ స్ట్రక్చర్ కంప్లీట్ గా చేంజ్ అయింది. ట్రెడిషనల్ ఫైటర్స్ వీక్ అయిపోయారు, కానీ అండర్ వరల్డ్ గ్రూప్స్ న్యూ మెథడ్స్ ని యూస్ చేసి స్ట్రాంగ్ అయ్యారు. గన్స్,
నెట్వర్క్స్, మనీ కంట్రోల్ అంటే స్వాట్స్ నుంచి సిస్టమ్ అయింది. మోడర్న్ క్రైమ్ వరల్డ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సమురాయ్ సిస్టమ్ ఎండ్ అయ్యాక అందరూ సైలెంట్ గా యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది వారియర్స్ అపోజ్ చేశారు. హిస్టరీలో ఫేమస్ గా సత్సుమా రెబిలియన్స్ జరిగింది. ఎక్స్ సమురాయ్ లీడర్ సైగో టకమురి గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఫైట్ చేశాడు. ఓల్డ్ సమురాయ్ వాల్యూస్ ని డిఫెండ్ చేయడానికి లాస్ట్ వరకు పోరాడాడు. కానీ మోడర్న్ ఆర్మీ గన్స్ వెపన్స్ ముందు సమురాయ్ డిఫీట్ అయిపోయారు. ఇది జస్ట్ వార్ కాదు, సమురాయ్ ఎరాకి ఫుల్ స్టాప్. అప్పటి నుంచి జపాన్ లో మోడర్న్ సిస్టమ్ కంప్లీట్ గా స్టార్ట్ అయింది. సో సమురాయ్ ఎండ్ అంటే స్లో చేంజ్ కాదు, లాస్ట్ ఫైట్ తో కంప్లీట్ గా క్లోజ్ అయింది. ఆనెస్ట్లీ ఓజీలో హిడెన్ డీటెయిల్స్ బ్రేక్ డౌన్ చేశాక నాకు అనిపించింది ఈ మూవీలో ఇంకా ఏదో పెద్ద సీక్రెట్ హింట్స్ చూపించారు అని. బట్ ఫుల్ గా రివీల్ చేయలేదు అనుకుంటా. కొన్ని సీన్స్ చూస్తే నార్మల్ గా లేవు, చాలా కేర్ఫుల్ గా ప్లేస్ చేసినట్టు ఉంది. బట్ నాకు ఒక సెకండ్ ఒపీనియన్ కావాలి. మీరు కూడా ఏమనుకుంటున్నారు? మీరేంటి అనుకుంటున్నారు? మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయండి. టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ బయోలో ఉంది, ఇప్పుడే వెళ్ళి చూడండి. నేను ఈ ఛానల్ లో సింపుల్ గా మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిడెన్ డీటెయిల్స్, థియరీస్ అండ్ రివ్యూస్, మనం నార్మల్ గా మిస్ అయ్యే స్మాల్ క్యూస్ ని బ్రేక్ డౌన్ చేస్తాను. చాలా మంది సినిమా చూస్తారు కానీ ఎన్ని లేయర్స్ ని అబ్జర్వ్ చేస్తారు. అక్కడ రియల్ ఫన్ ఉంటుంది. నువ్వు కూడా ఇలాంటి డీప్ గా చూసే మైండ్ సెట్ ఉంటే ఈ ఛానల్ నీకు నచ్చుతుంది. రెగ్యులర్ గా ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్, హిడెన్ మీనింగ్స్ అండ్ అనలైజ్ వీడియోస్ చేస్తాను. సో ఇఫ్ యూ ఫీల్ దిస్ కంటెంట్ యూస్ఫుల్, సబ్స్క్రైబ్ చేయండి.